సో 'రాజా సాబ్' పోస్ట్‌పోన్ అయితుందా? అంటే ప్రస్తుతానికైతే మాత్రం 2 సిట్యుయేషన్‌లు ఉన్నాయి ఆళ్ళ దగ్గర. ఫస్ట్ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎంత వర్క్ అయింది అంటే ప్యాచ్ వర్క్ ఒకటి మిగిలిందంట. అండ్ 2 సాంగ్సో, 3 సాంగ్స్ ఇంకా షూటింగ్ మిగిలింది. 4 సాంగ్స్ అనుకున్నారు. వాటి లెంత్ బట్టి వాళ్ళకి కుదరట్లే అని చెప్పేసి ఒక సాంగ్ స్లాష్ అయిపోతుంది. 3 సాంగులు చేయాలి. 3 సాంగులు డాన్స్ మెటీరియల్, డాన్స్ నంబర్లు ఉన్నాయంట. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టోటల్ కంప్లీట్ అయిపోతే దే విల్ కమ్ టు డిసెంబర్ 5థ్. డిసెంబర్ 5థ్ ఒకటి సిచ్యువేషన్ ఏంటంటే ఇంకో న్యూస్ ఏమొచ్చిందంటే ప్రస్తుతానికి 'అఖండ 2' పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉండే. సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ డిసెంబర్ 4థ్ ఆర్ 5థ్ ఆర్ డిసెంబర్ 18థ్ అట్లా ప్లాన్ చేస్తున్నారు అని న్యూస్ వచ్చింది. కాబట్టి తర్వాత తెలిసింది ఏంటంటే లేదు మా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది. సీజీలు కూడా రెడీగా అయితే సెప్టెంబర్ 25థ్ వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 25థ్ నాడు రాకపోయినా ఓజీ నాడే రావాలని లేకున్నా కానీ వన్ డే అటు ఇటు అయ్యేటట్టుగా 2 సినిమాలు రిలీజ్ అయ్యేటట్టు ఉన్నాయి. అంటే 25థ్ నాడు ఓజీ వస్తే 26థ్ నాడు అఖండ 2 వచ్చే పరిస్థితి ఉందంట. అట్లా అనుకున్నా రాజా సాబ్ అయితే మాత్రం అఖండ 2 తోటి ఎలాంటి డిపెండెన్సీ లేకుండా సినిమా వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్సులు గట్టిగా ఉన్నాయంట. అది అయిపోయిన తర్వాత దే విల్ డెఫినెట్లీ కమ్ టు డిసెంబర్ 5థ్. కాదు వర్క్ కావట్లేదు, దే విల్ మూవ్ ఆన్ టు వాట్ యు కాల్ ఇట్ సంక్రాంతి అనుకుంటే దే ఆర్ కన్సిడరింగ్ జనవరి 9th. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకో డేట్ అన్నాను. ఏంటి చెప్పు? 25th డిసెంబర్ 25th అనేది కూడా నేను బొంగు కూడా రాదు, అవతారం మింగుతుంది. సింపుల్. అదే. బట్ ఐ డోంట్ నో. నేను విన్నాను అండ్ కొన్ని సైట్లలో లిస్ట్ చేశారు 25th రాశారు. 25th నాడు రాదు, కష్టం. మనకి సలార్కి Yeah, జరిగిన కథలు ఇవి అవసరమా మామ? మళ్ళీ నువ్వు రాజసాబ్ పెట్టుకొని సలార్కి ఏడిష్టం థియేటర్లు దొరక్క ఇదే ఒక అవతారు కొట్టే మూమెంట్. అది అవతార్ ఇంకా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు ఏంట్రా, నాకు అదే అర్థం కావట్లేదు. మర్చిపోయి ఫైర్ అండ్ డాష్ కొంతమందికి చూపించారంట. షేక్ అంట. అట్లున్నా కానీ రాజసాబ్ కొన్ని రోజులు వచ్చింది. వస్తాట చూద్దాం. రాజసాబ్కి అయితే మాత్రం ఒకవేళ కనుక వీళ్ళు మళ్ళీ జనవరి 9th కనుక వాళ్ళు పోస్ట్పోన్ చేశారంటే ఇంకా ఇక మారారా మీరు అనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే. బ్రో ఇట్స్ అ హారర్ కామెడీ. టీజర్ వాజ్ ఓకే సేమ్ హారర్ కామెడీ ఇట్లుంటుంది, అట్లే ఉంటుంది. ది లైట్ ప్రభాస్ ఇన్ దట్ మూవీ. దానికోసమే నువ్వు ఇంతసేపు హైప్ లేని సినిమా అది. అంత టెక్నికలీ కంపారిటివ్లీ స్పిరిట్గా షూట్ స్టార్ట్ కాలేదు. అండ్ ఆల్సో లైక్ సలార్ 2 అండ్ కల్కి 2 లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే రాజసాబ్ ఇప్పుడు ఇమీడియట్ సినిమా కాబట్టి మనం మాట్లాడుకుంటాం తప్ప టీజర్ అమ్మో ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అన్నట్టుగా ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో అనిపించే సినిమా అయితే కాదు గ్యారంటీ. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఫౌజీ బికాస్ వీ డిడ్ సీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ప్రస్తుతానికి కనిపించే దాంట్లో ఇంకా ప్రభాస్ కాబట్టే వెళ్ళాలి సిచ్యువేషన్లో. వీళ్ళు పోస్ట్పోన్లు చేస్తున్నారు. చేస్తే ఒకవేళ డిసెంబర్ 5th నాడు పక్కా వచ్చే ఛాన్స్ ఉందంట. మేబీ 20% దే మే పోస్ట్పోన్. మేబీ ఫ్యూచర్లో 20% 50 అవుతుందేమో, 50-75 అవుతుందో, తర్వాత 100 అవుతుందో తెలియదు. పోస్ట్పోన్ ఉండే పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం పోస్ట్పోన్ అనేది టోటల్ రూమర్ అన్నట్టుగా లేదు, టోటల్గా ఫేక్ అన్నట్టు కూడా లేదు. ఎట్లా అంటే మధ్యలో కొంతమంది ఫేక్ అంటున్నారు, కొంతమంది జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. అదొక బ్యాలెన్స్ మీద నడుస్తుంది. మధ్యలో ఏంటంటే పరిస్థితి రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి, ఫౌజీ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి హీ హాస్ టు మూవ్ టు స్పిరిట్. మధ్యలో సలార్ 2 ఇవన్నీ జరుగుతుంది, వినోడుతున్నాయి, అవన్నీ పక్క పెట్టినా కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం స్పిరిట్ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని హీ హాస్ టు మూవ్ టు స్పిరిట్ అన్నట్టు. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అది కరెక్ట్ టైంకి అయితే కరెక్ట్గా వస్తుంది రాజాసాబ్. లేదంటే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. దిస్ ఈస్ ద న్యూస్. నీకు అనిపిస్తుందా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అవ్వదు. రావాలి డిసెంబర్ 5th ఎందుకంటే అవ్వదు కాదు, అవ్వద్దు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అఖండకి లెవరేజ్ ఉంది. సంక్రాంతికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు హ్యాపీగా. ఆర్ ఈ మధ్యలో వాళ్ళు అక్టోబర్ షెడ్యూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ దే కెన్ హ్యాపీలీ గో ఫర్ డిసెంబర్ ఆర్ సెప్టెంబర్ ఆల్సో. అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ అఖండ హ్యాస్ దట్ లైక్ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ టు వాచ్ బోత్ ఫిల్మ్స్. లైక్ ఇక్కడ ఓజీ అండ్ అఖండ కావచ్చు, అక్కడ అదైనా కావచ్చు. సో వీళ్ళ ప్రాబ్లం ఇంకొక సినిమాతో కాదు, వీళ్ళు షూటింగ్ ఎన్ని రోజులు చేస్తారు షూటింగ్, ఏం తీస్తున్నారు? ఆల్రెడీ టీజర్ వచ్చిన టైంకే సమ్ 40 days షూటింగ్ పెండింగ్ అండ్ సాంగ్స్ పెండింగ్ అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు అదే కథ ఏదో కొంచెం పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఐఎమ్ రియల్లీ థింకింగ్ 30-40 days వాళ్ళు లేపేస్తారు. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్కి వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు. ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ లైక్ ప్రభాస్ గారు దీని తర్వాత ఇంకో ఫిలిం స్టార్ట్ చేద్దాంలే అని లైక్ క్యాజువల్లీ కూర్చున్న సిచ్యువేషన్ కాదు ఇది. ఇటు ఫౌజీ హీ హాస్ టు హ్యాండిల్, ఇది హ్యాండిల్ చేయాలి. అండ్ వీటన్నిటితో పాటు హీ హాస్ టు గో ఫర్ స్పిరిట్. అది ఎప్పటికీ ఓపెన్ అవ్వాలి. యాక్చువల్లీ నవంబర్ ఆర్ డిసెంబర్కి సినిమా షూట్ కావాలి. అండ్ మొన్నటి వరకు లైక్ లాస్ట్ నవంబర్ అని వచ్చింది, తర్వాత ఏప్రిల్ అని వచ్చింది, తర్వాత అక్టోబర్ అని వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎత్తుకో డిసెంబర్కి వచ్చారు. సో ఈ షెడ్యూల్లో ప్రభాస్ గారి నుంచి ఫుల్ ప్రెషర్ ఉంటుంది అండ్ దే విల్ ఫినిష్ ఇట్ ఫర్ షూర్.
డిసెంబర్కి వస్తుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చుద్ది. సో 25th క్రిస్టమస్ కూడా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ కేర్. అయ్యే అవతార్ అవకాశాలు మింగుతుందిరా ఉంటాయి. అనుకుంటున్నాం కానీ యాహ్! అవతార్ని మనం అస్సలు తక్కువ అవుతది. అంచనా వేయద్దు. ఏం ఇట్ కలెక్టెడ్ ఏగోడు. 500 యాహ్! crores అవతార్ 2 మొన్న రిలీజ్ అయినప్పుడు. 300 ఇష్యూ కదరా! 300 500 ఎంతో కొట్టింది మామూలు కొట్టింది. 370 ఇష్యూ అవతార్ కొట్టింది. అవెంజర్స్ కొట్టింది. ఆ! అవెంజర్స్ అవెంజర్స్ ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ లైక్ తీట వాస్తుంది హాలీవుడ్ మావా. ఫిల్మ్ ఇన్ ఇండియా. అన్ని లాంగ్వేజ్ లో యాహ్! అందులోనూ తెలుగులో వస్తది. కొడుతుంది అవతార్ 2 మామూలు కొట్టదు. అందులోనూ రాజసాబ్ కొడతది. కొంచెం టాక్ తేడా కొట్టిందంటే మింగేస్తుంది ఇక్కడికక్కడ అవతార్ ఇట్లా. దట్స్ ట్రూ. వద్దు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నీకు స్క్రీన్ ఇష్యూస్ ఓవర్‌సీస్‌లో గాని దట్ టూ వస్తాయి. దాంతో పాటు మల్టీప్లెక్స్ ఆడియన్సే ఎక్కువ ఉంటారు వీళ్ళు ఎంత అవతార్‌కి. హ్యారీ పాటర్ భాష తీసినా పెద్దగా అవతార్ ఉన్నా గాని ఉండడు బట్ కష్టం అది. కాబట్టి సో ఇంత జరుగుతుంది. ఇటు హను ప్రాజెక్ట్ ఇక్కడ ఎవరో చెప్తున్నారు బడ్జెట్ అంత చిన్నది కాదంట. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభాస్ గారి నుంచి ఫుల్ ప్రెషర్ ఉంటది. దే ఆర్ ఒబ్లైజ్డ్ టు రిలీజ్ ఆన్ డిసెంబర్. అంతే. ఆళ్ళు ముందుకైతే రారు. ఎందుకంటే రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. దే కెన్ చేంజ్ బట్ స్టిల్ ఐ థింక్ ఆళ్ళు ముందుకైతే రారు. పక్కా డిసెంబర్ ఫస్ట్ వీక్ అంతే. అంటే వేరే సింపుల్ ఆప్షన్స్ రా. లేవు ఆళ్ళకి. ద ఓన్లీ థింగ్ దట్ రాజసాబ్ హ్యాస్ ది ఆథెంటిక్ యూనిక్ పాయింట్ ఈస్ యూనిక్ ప్రభాస్. ఇన్ని రోజులుగా మన ప్రభాస్ గానీ అలా చూడలేదు. అలా హారర్ చూడలేదు. కామెడీయా సేమ్ అండ్ చూసినట్టే ఉంది. కమర్షియల్లీ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫార్ములా. కమర్షియల్ హారర్ అనుకుంటున్నావు కామెడీ. యు ఆర్ థింకింగ్ లైక్ దట్ బట్ యాహ్! స్టిల్ నువ్వు టీజర్ చూసినప్పుడు నీకు నిజంగానే భయమైందా ఆర్ఎల్స్ కామెడీ ఎక్కిందా? యాహ్! ఏలే. టీజర్ చూసి కామెడీ ఎందుకు ఏమని లైక్ మాట్లాడుతున్నావు భయ్? ప్రభాస్ డూయింగ్ దట్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. యూనిక్ యాహ్! సినిమాలో యూనిక్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ అట్లా ఉండడమే. ప్రభాస్. యాహ్! దాని మీదనే నడుస్తుంది. అది అన్నిట్లలో వర్క్ అవ్వాలంటే కాదట్లా. ఇప్పుడు టెక్నికల్లీ ఇప్పుడు యాహ్! రాజసాబ్ టీజర్ చూసి హిందీలో ఫీడ్‌బ్యాక్ డిఫరెంట్ ఉంది. మనం అనుకుంటాం అంతే. మీరు యాహ్! ఫ్యాన్స్ ఎంత ఏడవన్నా ఏడవండి గైస్. ఒకటే చెప్తా. లైక్ రాజసాబ్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ అప్ టు ద మార్క్. నాకు ఒక్కనికే యాహ్! అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. ఇంకెవరికన్నా నాకైతే టీజర్ సినిమా నాట్ కాదు. అప్ టు ద మార్క్. హ్మ్. ఐ హోప్ ఇట్ ఈస్ గుడ్. హ్మ్. ప్రభాస్ గారిని అలా చూడడం నాకు కూడా హ్మ్. నచ్చింది. బట్ డెఫినెట్‌లీ అదొక్కటే నడవదు సినిమా మొత్తంలో. అది కూడా తేడా కొడుతుంది. చూద్దాం. ఐఎమ్ హోపింగ్ ఫౌజీ అరే ఆడాలి. స్టిల్ గట్టిగా ఆడాలి ఫౌజీ. బట్ స్టిల్ చూద్దాం ఎట్లుంటది. ప్రస్తుతానికి ఏమో రాజసాబ్ అయితే ఫౌజీ 26కి వేసుకున్న 25లో ఫిలిం రిలీజ్ కావాల్సిందే ప్రభాస్ గారిది. అండ్ వీళ్ళ ఇప్పుడు ఈ సెప్టెంబర్ టు ఈ లైనప్‌లో ఏ ఫిలిం అయినా గాని కొంచెం ముందుకెనక్కి దే హావ్ దట్ లెవరేజ్. కానీ ప్రభాస్ ఫిలిం మాత్రం 26లోకి ఎంటర్ కాదు. 25లోనే రావాలి. దట్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్. ఆగస్ట్ ఆప్షన్ లేదు ఇంకా. 14th ఆగస్ట్ ఆ టైంలో దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఫౌజీ రిలీజ్. నెక్స్ట్ ఇయర్. ఈదర్ ఆగస్ట్ అయినా అది. వస్తుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ 2027 రిపబ్లిక్ డే కన్నా పోస్ట్ పోన్ అవుతుంది. దే వోంట్ రిలీజ్ ఇట్ ఇన్ మేబీ. నార్మల్ డేస్. మేబీ. ఎందుకంటే బట్ ప్యాట్రియాటిక్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా ఉంటదంట. సో దే ఆర్ ఐ ప్లానింగ్ థింక్ దట్. పొంగల్ రిలీజ్‌లు అవన్నీ ఐ థింక్ అఖండ దీనికి కెన్ హ్యాపీలీ క్యాష్ అవుట్ పొంగల్. అఖండకి కదా పెద్ద నాకు అదే లెవరేజ్ అయితది అనిపిస్తుంది. పొంగల్. ఎందుకు వీళ్ళు సూపర్ మధ్యలో అయితది. చేయట్లేదు. దసరా నుంచి సంక్రాంతి కరెక్ట్ సంక్రాంతి బొమ్మ అక్కడ అంటే ఐ నుంచి మీన్ లైక్ మేబీ బాలయ్య గారికి ఓహ్! ఇయర్ వచ్చింది కదా! డాకు వచ్చింది కదా! సంక్రాంతికి వచ్చింది. వై మేబీ గో అగైన్ దసరా మ్యాన్. యాహ్! లెట్స్ గో లైక్ యాహ్! అఖండ 2 వస్తుందన్నప్పుడు జనాలు విల్ వెయిట్ డెఫినెట్లీ కమ్ మంచిగా ఉంటది. ఈ తెలుగు సగం తెలుగు సగం ప్రాపర్ ఇంగ్లీష్ దసరా మాట్లాడడం ఫిల్మ్ అది. కంటే జనాలు వెయిట్ చేస్తారా హ్మ్. అఖండ 2కి. యాహ్! మరి ఎందుకు యాహ్! అంటే లైక్ వర్క్ అయిపోతుంది అంటున్నారు. 40 కోట్లు తీసుకున్నట్టు బోయపాటి. ఏమో మేబీ బాగుంటే హ్యాపీ సినిమా నాకు డౌటే ఆ? క్వశ్చన్. ఆ? లేదా 40 కోట్ల బడ్జెట్ రెమ్యునరేషన్ బోయపాటి. వద్దులే కానీ. ప్రస్తుతానికి అయితే మాత్రం రాజసాబు పోస్ట్‌పోన్ అయితుందా అంటే మాత్రం దేర్ ఈస్ ఎ స్లైట్ స్మాల్ ఛాన్స్ ఇట్ క్యాన్ పోస్ట్‌పోన్ బట్ దే విల్ కమ్ టు ఆన్ డిసెంబర్ 5th అంటున్నారు. పరిస్థితి. సో మీ థాట్స్ ఏంటి చెప్పండి. మళ్ళీ పోస్ట్‌పోన్ అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి కామెంట్స్‌లో. కలిసి చూసాం. సో టీజర్ వచ్చింది కాబట్టి అంటున్నారు ఏమో తెలియదు.